అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆత్మకథ అనే ఒక సినిమా ఈరోజు టైటిల్ రివీల్ చేశారు. జమినీ సురేష్ గారు హీరోగా, శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్గా ఒక సినిమా, మంచి సినిమాని ఈరోజు టైటిల్ రివీల్ చేయడం. అందరూ మంచి నటులు, అందరూ బాగా ప్రాణం పెట్టి చేశారని చెప్తున్నారు. సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని జమినీ సురేష్ గారు చాలా వెయిటింగ్ తర్వాత మెయిన్ లీడ్ చేస్తున్నారు కాబట్టి హీరోగా ఆయనకి ఇంకా చాలా చాలా సినిమాలు రావాలని టీమ్ ఎంటైర్ అందరూ కూడా బాగా చేసినందుకు సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. మీరేం నో డౌట్ పెట్టుకోకండి, ఏ డౌట్. ఎందుకంటే అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలంటే మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి. ఖచ్చితంగా సినిమాకి మంచి పేరు ఆల్రెడీ వచ్చేసింది, మంచి టాకు మన టీజర్లోనే. మీ అందరూ కూడా చూసి బ్లెస్ చేయండి. జమినీ సురేష్ గారు ఆల్ ద బెస్ట్, అంటే టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. నమస్తే. హాయ్ అండి. ఇప్పుడు చూసాము కదా, టైటిల్ అండ్ ట్రైలర్ లాంచ్ అయింది ఆత్మకథ అండ్ అన్టోల్డ్ స్టోరీ. దానికి నేనే యాంకరింగ్ చేశాను అండ్ నేనే సురేష్ గారి గురించి ఒక బయట ఇస్తానని అనుకోలేదు. సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుంది. నేను అనుకున్నాను ఇన్స్పైర్డ్ స్టోరీయా అని అనుకున్నాను, కానీ కాదు. అది హర్రర్ కమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అలానే ఉంది. బట్ అది కూడా కాదు, ఇంకా బాగుంటుంది అని అన్నారు. మరి సినిమా థియేటర్లోకి వచ్చాక మీతో పాటు నేను కూడా చూసి తెలుసుకుందాం. అది బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేనైతే సక్సెస్ కొడతారు, ఖచ్చితంగా సక్సెస్ కొట్టాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారు చాలా బడ్జెట్లో చేశారని విన్నాము, బట్ సినిమాకు మాత్రం హై బడ్జెట్ రావాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టారో దానికి 10 ఇంతలు వచ్చినా పర్లేదు, వాళ్ళకి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మీ బలగం విజయలక్ష్మి. ఆత్మకథ అనే సినిమా డైరెక్టర్ శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో జరిగింది. దాని ఫ్రీ రిలీజ్కి వచ్చాము ఈ రోజున ప్రసాద్ ల్యాబ్. అయితే ఇందులో హీరోగా జమినీ సురేష్ గారండి. అద్భుతమైన నటుడండి ఆయన, చాలా గొప్పగా చేశారు. అంతవరకు జమినీ సురేష్ ఒక యాంకర్గా, ఒక చిన్న చిన్న క్యారెక్టర్లతో చూసాం, కానీ ఇందులో ఒక హీరోగా, ఒక ఫాదర్గా, ఒక తండ్రికి ఉండవలసినటువంటి బాధ్యతలు ఏమిటి అన్న విధానాన్ని చాలా అద్భుతంగా చేశాడు. ఆయనకు మదర్గా నేను చేశానండి. చాలా సంతోషం అనిపించింది. నిజంగా నా కొడుకు, నేను నిజమైన తల్లిని అన్నట్టుగానే నటించాము. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని సురేష్ గారు, జమినీ సురేష్ గారు ఇంకా ఎన్నో సినిమాలకు గొప్ప హీరోగా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సినిమా టీం అందరికీ కూడా మీ అందరి ఆశీర్వాదాన్ని అందిస్తారని, ఈ సినిమాని మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జమినీ సురేష్. త్వరలో నేను మీ అందరి మధ్యకి, మీ ఇంటి మనిషిగా, మీ ఇంట్లో మనిషిగా ఒక సినిమా ద్వారా హీరోగా వస్తున్నాను. ఆ సినిమా పేరు ఆత్మకథ. అందులో నేను ఒక ఫాదర్ రోల్, ఏ ఇంటికన్నా ఫాదరే హీరో. ఈ కథలో కూడా ఫాదర్ హీరోగా కనిపిస్తాడు. అలాంటి మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, అలాగే మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఆత్మకథ మీ అందరినీ, అంటే నా భయం మిమ్మల్ని నవ్విస్తుంది. థియేటర్లో మీకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్తో మినీ కమర్షియల్ ఫిలింగా వస్తుంది ఆత్మకథ. థియేటర్లో చూడండి ప్లీజ్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ, తెలుగు సినిమాల్ని కాపాడుకోవాలి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా సినిమా బాగుంటే దాన్ని హిట్ చేశారు. ఈ రోజుల్లో కథలే హీరోలు, కదిలే కథలు ఎప్పుడు హీరోలుగానే ఉన్నాయి. అలాంటి మంచి కథ ఆత్మకథ చాలా బాగుంటుంది, మంచి సినిమా. మీరు చూసి నన్ను ఆదరించాలి, నన్ను బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.